ప్రార్థన చేసుకున్నాం. తల వంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. హృదయ పరిశోధకుడమైన తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. మా బలహీనతలను ఆయన మీ సన్నిధిలో ఒప్పుకొనుచు ఉన్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడి ద్వారా మీ దాసుడనైనటువంటి నన్ను బలపరచుమని ఇక్కడ కూర్చున్నటువంటి వారు నాయన ఈ మాటలను జాగ్రత్తగా వినడానికి, గ్రహించడానికి, నడతను శుద్ధి చేసుకోవడానికి మీరు కార్యములు జరిగించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. మనము చదువుకున్నటువంటి ఈ మాట యొక్క సందర్భమును మనము ఆలోచన చేసినట్లయితే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ దేవుని మాటలు చెబుతూ ఉన్నాడు. ఎవరికి చెబుతూ ఉన్నాడు అంటే ఏథెన్సు పట్టణస్థులకి చెబుతూ ఉంటున్నాడు. ఈ సందర్భంలో అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని బోధించడాన్ని మనం చూస్తాం. మారు మనసు ఎందుకు పొందాలో ఈ 31వ వచనంలో కారణాన్ని తెలియజేశాడు. అంతటా అందరూ ఎందుకు మారు మనసు పొందాలి అంటే దేవుడు ఒక దినమును నిర్ణయించాడు. ఏం చేయడానికి ఒక దినాన్ని నిర్ణయించాడు అంటే మనుషులందరికీ కూడా తీర్పు తీర్చడానికి. ఎవరి చేత తీర్పు తీరుస్తాడంట? తన కుమారుడైన యేసుక్రీస్తు చేత తీర్పు తీరుస్తాడట. దేనిని అనుసరించి తీర్పు తీరుస్తాడట? నీతిని అనుసరించి తీర్పు తీరుస్తాడట. తీర్పు తీర్చాలి అంటే మరి మనుషులకు దేవుడు తీర్పు తీర్చాలి అంటే మరి మనుషులు చనిపోయి సమాధి చేయబడి ఉన్నారు కదా. ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, వారి శరీరాలు కులిపోయాయి, పురుగులు పెట్టిపోయాయి కదా. వారికి తీర్పు ఎలాగా మరలా వారు ఎలాగ మళ్ళా ఒకరోజు దేవుని ఎదుట నిలబడతారు?
అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మృతులలో నుండి యేసును లేపినందున దీన్ని నమ్ముటకు, అంటే ఒకరోజు దేవుడు మనుషులందరికీ తీర్పు తీరుస్తాడు అని నమ్మడానికి ఆధారము కలగజేశాడు అట దేవుడు. అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, చనిపోయినటువంటి వారు తిరిగి లేపబడతారు, ఒకరోజు దేవుని ఎదుట నిలబడతారు, ఒకరోజు వారికి తీర్పు ఉంది అనడానికి ఆధారం పునరుత్థానం. దేవుడు యేసుక్రీస్తు వారిని 3వ దినమున తిరిగి లేపాడు. ఈ యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేపబడము అనేది ఏదో అనుకోకుండా జరిగినది ఎంత మాత్రము కూడా కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన కన్యకకు పుట్టాలి అని, బేత్లెహేములో పుట్టాలి అని, హేరోదు యేసును చంపాలని చూస్తున్నప్పుడు ఐగుప్తుకు పారిపోవడం, ఐగుప్తులో నుండి మరలా పిలువబడడం, ఐగుప్తులో ఉన్న యేసుక్రీస్తు, మరియా, యోసేపు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశానికి పిలువబడడం, ఆయన మార్గాన్ని యోహాను గారు సిద్ధపరచడం, ఆయన మన అతిక్రమ క్రియల నిమిత్తం గాయపరచబడడం, అక్రమకారుల మధ్య సిలువ వేయబడడం, ఆయన 3వ దినమున తిరిగి లేపబడడం, ఇవన్నీ కూడా, ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. దేవుడు ముందుగా నిశ్చయించినటువంటి ఆయన సంకల్పం ఇది. గత కాలాన్ని, ప్రస్తుత కాలాన్ని, భవిష్యత్తు కాలాన్ని ఎరిగినటువంటి దేవుడు, సర్వము ఎరిగినటువంటి దేవుడు ఇలాగ జరగాలి అని ఆయన ముందే నిర్ణయించాడు. నిర్ణయించినటువంటి దానిని తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడతారు అని, యేసుక్రీస్తు వారు శరీరము ధరించుకొని ఈ లోకానికి రాకమునుపే తండ్రి అయినటువంటి దేవుని యొద్ద పరలోకంలో ఉన్నప్పుడే భూమి మీద ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి దావీదు గారి ద్వారా పలికించాడు. దావీదు గారు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలలో జీవించాడు. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు శకం 2025లో నివసించుచు ఉన్నాం కదా. దావీదు గారు క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద జీవించాడు. ఆయన 16వ కీర్తనని రాశాడు. ఆ 16వ కీర్తనలో యేసు పునరుత్థానాన్ని గురించి వ్రాయడాన్ని మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారు 3వ దినమున లేపబడము అనేది అనుకోకుండా జరిగింది కాదు. దేవుడు ముందుగా నిర్ణయించినది ఇది. యేసుక్రీస్తు వారికి కూడా తెలుసు. ఏమని? నేను పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాను, చంపబడతాను, నిశ్చయముగా 3వ దినమున లేపబడతానని. అందుకే ఆయన బ్రతికి ఉన్నప్పుడే తన శిష్యులతో తెలియజేశాడు, 3వ దినమున అగత్యముగా లేస్తాను అని చెప్పేసి. అందుకే లూకా మనకు సువార్తలలో చివరి అధ్యాయములో తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు అని మనము చదువుకుంటాం. స్త్రీలు ఆదివారంన సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు దూత మాట్లాడుతుంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని. దేవుడు దావీదు ప్రవక్త ద్వారా తెలియజేశాడు యేసు లేపబడతాడని.
యేసుక్రీస్తు కూడా తన పునరుత్థానాన్ని గురించి తానే ప్రకటించుకున్నాడు. సమాధి దగ్గర వెలుగుచున్నటువంటి స్త్రీలతో దూత చెప్పినటువంటి మాట ఆయనకి లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి యేసు పునరుత్థానము అనేది దేవుని ప్రణాళిక, ఆయన ముందుగా నిర్ణయించినటువంటిది. ఆయన ముందుగా నిర్ణయించిన దానిని ఆయన చేశాడు, అనగా యేసుక్రీస్తు వారిని 3వ దినమున తిరిగి లేపాడు. ఈ ఉదయకాలపు వేళ యేసుక్రీస్తు పునరుత్థానము మన జీవితాలలో ఎటువంటి ప్రభావము చూపిస్తుందో మనము నేర్చుకున్నాం. యేసుక్రీస్తు యొక్క ప్రభావము మన జీవితములలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే పాఠాన్ని మనము ఈ ఉదయకాలపు వేళ నేర్చుకున్నాం. మొదటిది మనం చదువుకున్నటువంటి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మానవ జాతి మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మన మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే, మారు మనస్సు పొందాలి అని అది మన మీద ప్రభావము చూపిస్తుంది. ఎందుకు మారు మనసు పొందాలి? తీర్పు ఉంది కనుక. దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు కాబట్టి ఆ దినమున ఏం చేయబోతున్నాడు? ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఇంతసేపు జ్ఞాపకం చేసుకున్నాం కదా, తన కుమారుడైన యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి మనుషులందరికీ, భూలోకానికంటే మనుషులందరికీ కూడా తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు దినమున నిత్య జీవానికి వెళ్ళేవారు కొందరు, నిత్య శిక్షకు వెళ్ళేవారు కొందరు. నిత్య శిక్షకు వెళ్ళకుండా ఉండాలి అంటే, ఆ నిత్య శిక్షను తప్పించుకోవాలి అంటే ఖచ్చితముగా ప్రాణముతో ఉండగానే ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందితేనే ఆ తీర్పులో నిత్య శిక్షను తప్పించుకొని నిత్య జీవానికి వెళ్తాం. యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏం మాట్లాడాడో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. యేసుక్రీస్తు వారు ఆ 31వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం చూస్తే శపింపబడిన వారులు అని, ఆశీర్వదింపబడిన వారులు అని మనము ఈ వచనాలలో చూస్తాం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా 34వ వచనంలో మనము ఆ వచనాన్ని మనం చూస్తాం. అదేవిధంగా 41వ వచనంలో శపింపబడిన వారలారా అనే మాటలను కూడా మనం చూస్తాం. ఇక్కడ ఆశీర్వదింపబడిన వారిని మనం చూస్తున్నాం, శపింపబడినటువంటి వారిని మనం చూస్తున్నాం. శపింపబడినటువంటి వారు తీర్పు దినమున నిత్య శిక్షను అనుభవించాలి. ఆశీర్వదింపబడినటువంటి వారు తీర్పు దినమున నిత్య జీవమును అనుభవించాలి. కాబట్టి పునరుత్థానం మన జీవితంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, దేవుని విషయమైన మారు మనసు పొందలేదో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు విషయమైన మారు మనసు పొందలేదో, పాప విషయమైనటువంటి మారు మనసు పొందలేదో, మారు మనసు పొందాలి అని మారు మనసు పొందితేనే ఆ తీర్పు దినమున నిత్య శిక్షను తప్పించుకొని నిత్య జీవమును పొందుకుంటారు అని పునరుత్థానము మనకి పాఠమును నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైతే మనస్సును మార్చుకోలేదో వారు చేయవలసినది
మనస్సును మార్చుకొనవలసినటువంటి వారై ఉన్నారు. మనస్సు మార్చుకోవడానికి ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించునో మనకి తెలియదు కనుక ఈస్టర్ అంటే యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి తిరిగి లేపబడ్డాడు. ఆయన తిరిగి లేపబడితే నాకేంటి? దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపితే దానితో నాకేంటి సంబంధం? ఆ పునరుత్థానము ద్వారా నేనేం చేయాలి అంటే, నీవు ఇంకా మారు మనసు పొందలేదా? మారు మనసు పొందు. మారు మనసు పొందితేనే నిత్య శిక్ష నుండి నీవు రక్షింపబడతావు, నిత్య జీవానికి వెళతావు. కాబట్టి మొదటగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము, మారు మనసు పొందని వారు పొందవలసినటువంటి వారై ఉన్నారు. రెండవది, పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. రెండవది, పునరుత్థానం మన జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఆదరణ కలిగిస్తుంది. మనకి విశ్వాసులమైనటువంటి మనకి ఆదరణ కలిగిస్తుంది. సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, పౌలు గారు ఈ మాటలని తెస్సలోనికా పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకి వ్రాశాడు. ఏంటి సందర్భం ఇది? ఏంటి సందర్భం? ఏ సందర్భంలో పౌలు గారు ఈ మాటలు చెప్పారు అంటే, మనం 13వ వచనం నుంచి చదువుకుంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. పౌలు గారు నిద్రించుచున్నటువంటి వారిని గురించి తెస్సలోనికా సంఘం వారితో మాట్లాడుతున్నాడు. నిద్రించుచున్న వారు అంటే రాత్రి నిద్రించుచున్న వారిని గురించి కాదు. నిద్రించుచున్న వారు అంటే చనిపోయినటువంటి వారు. చనిపోయినటువంటి వారిని గురించి అంటే దేవుని యందు, అదేవిధంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసముంచి చనిపోయినటువంటి వారిని గురించి మీకు తెలియకునుట మాకు ఇష్టము లేదు అని చెప్తున్నాడు. అని ఆ సందర్భంలో మాట్లాడుతున్నారు. మరణించినటువంటి విశ్వాస జీవితము జీవించి మరణించినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అవిశ్వాసులైనటువంటి ప్రజలు వారి కుటుంబంలో కానీ, రక్త సంబంధులలో కానీ, బంధువులలో కానీ ఎవరైనా చనిపోతే వారు దుఃఖపడతారు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు. వారు ఒక రోజున తిరిగి లేపబడతారు అన్నటువంటి నిరీక్షణ లేదు. మీరు అవిశ్వాసులలాగా దుఃఖపడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మరణించినటువంటి వారి పరిస్థితి ఏమిటో పౌలు గారు విశ్వాసులకు తెలియజేస్తా ఉన్నారు. విశ్వాసులు చనిపోయినట్లయితే చనిపోయినటువంటి విశ్వాసులు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో తిరిగి లేస్తారు. యేసుక్రీస్తు వారు ఆ మాట చూడండి. 16వ వచనము, దానికన్నా మునుపుగా 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, చాలు అండి, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల 16వ వచనం, ఆర్భాటముతోనూ
ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవుడు యేసుక్రీస్తు ఏ విధంగా మృతి చెంది తిరిగి లేచాడో అదే విధంగా విశ్వాసం నుంచి చనిపోయినటువంటి వారు కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో లేతురు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిరీక్షణ. యేసుక్రీస్తు పునరుత్థానము మన జీవితం మీద చూపే ప్రభావం ఏమిటంటే, దేవుడు యేసును లేపినట్లుగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో విశ్వాసులను కూడా తిరిగి లేపుతాడు అనే నిరీక్షణ మనకు కలగజేశాడు. అంత మాత్రమే కాదు, నిరీక్షణ మాత్రమే కాదు. ఈ విధంగా పౌలు మాట్లాడుతూ, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత, పైన తెలిపినటువంటి మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. విశ్వాసులారా, మీరు ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. ఏమని ఆదరించుకోవాలి? దేవుడు యేసును తిరిగి లేపిన విధంగా మనల్ని కూడా యేసు యొక్క రెండవ రాకడలో తిరిగి లేపుతాడు అనే మాటల చేత చనిపోయినటువంటి వారు తిరిగి లేపబడతారు. మనము బ్రతికి ఉన్నటువంటి వారు మన శరీరాలలో మార్పు పొందుకుంటాం. మనం బ్రతికి ఉన్నటువంటి మనం చనిపోయిన వారు తిరిగి లేపబడిన తర్వాత వారిని మనం చూస్తాం. వారితో కలిసి మనం మేఘాల మీద యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి ప్రయాణము చేస్తాము. మనము తిరిగి లేపబడిన వారిని చూస్తాము. ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి అని పౌలు గారు ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులకు రాయడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మన జీవితాలలో ఎటువంటి ప్రభావము చూపిస్తుంది అంటే, అది మనకు నిరీక్షణను కలగజేస్తుంది. అంత మాత్రమే కాదు, మనము మన కుటుంబంలో కూడా, మన రక్త సంబంధులలో కూడా, మన బంధువులలో కూడా, మన ముఖ్య స్నేహితులలో కూడా ఎవరు చనిపోయినా, విశ్వాసులైనటువంటి వారు ఎవరు చనిపోయినా వారు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దినమున తిరిగి లేపబడతారు అనే నిరీక్షణ మరియు ఆదరణని మనకు కలగజేస్తుంది. మూడవది, మనం అదే మనం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఓకే, విశ్వాసం నుంచి చనిపోయినటువంటి వారు రెండవ రాకడలో మొదట లేస్తారు. లేచిన తర్వాత ఏమవుతుంది? పునరుత్థానం చెందుతారు. ఆ తర్వాత ఏంటి? లేతురు. ఓకే, తర్వాత ఏమిటి అని మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే అదే 17వ వచనంలో రాయబడి ఉంది, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా, అనగా లేచినటువంటి వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. లేచిన తర్వాత ఏమిటి అంటే కొనిపోబడతాం. ఎక్కడికి కొనిపోబడతాం? ఆకాశ మండలమునకు కొనిపోబడతాం. వేటి మీద కొనిపోబడతామట? మేఘముల మీద కొనిపోబడతామట. ఎవరిని ఎదుర్కోవడానికి కొనిపోబడతాం? మనం ప్రభువును ఎదుర్కోవడానికి కొనిపోబడతాం. ప్రభు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? ఆయన ఎదుర్కోవడానికి కొనిపోబడిన తర్వాత
ప్రభువు లేచినటువంటి వారిని, కొనిపోబడినటువంటి వారిని ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆయన తండ్రి ఇంటికి తీసుకొని పోబోచు ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవదును. యేసుక్రీస్తు వారు ఆయనను మనం ఎదుర్కొన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తండ్రి ఇల్లు అయినటువంటి పరలోకానికి మనల్ని తీసుకొని వెళతాడు. అక్కడ నిత్యము జీవించినట్లుగా నిత్యము జీవించగలము మనం. అంటే పునరుత్థానం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోకానికి నడిపిస్తుంది. పరలోకములో నిత్యము జీవించడానికి నడిపిస్తుంది. పునరుత్థానం మనకు నేర్పే పాఠం ఏంటంటే పరలోకం ఉంది, ఆ పరలోకములో నిత్య జీవం ఉంది, ఆ పరలోకములో నిత్య నివాసం ఉంది, ఆ పరలోకము మన యొక్క స్వంత దేశము అని ఈ పునరుత్థానము మనకు పాఠము నేర్పుతుంది. బైబిల్లో వ్రాయబడి ఉంది, మనము విశ్వాసమైనటువంటి మనకి ఈ భూమి అనేది పరదేశము అట. ఇప్పుడు మనం అందరం కూడా భారతదేశంలో ఉన్నాం. మనకు పాకిస్తాన్ ఏం కావాలి? పాకిస్తాన్ మనకు పరాయి దేశం, నేపాల్ మనకి పరాయి దేశం, చైనా మనకి పరాయి దేశం. అయితే దేవుడు తన మాటలలో వ్రాయించిన మాటలు ఏంటంటే ఈ భూలోకము మనకి పరదేశము అట. ఈ భూలోకం పరదేశం అయితే మరి మన సొంత దేశం ఏది? మన సొంత దేశము పరలోకము. పునరుత్థానము మనకు నేర్పించే పాఠం ఏంటంటే విశ్వాసులారా, ఈ భూలోకము ఇది మనకు పరదేశము. పరలోకం అనేది మన యొక్క స్వంత దేశము. పరలోకము అనేది మన యొక్క నిత్య నివాసము అని మనకు తెలియజేస్తుంది. చూడండి, హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వీరందరూ అంటే ఎవరెవరు? హేబేలు, హనోకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవాహు, షారా, ఇలాగా 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆ రచయిత ఎవరి పేర్లైతే అక్కడ రాశాడో వారందరూ కూడా ఏమని ఒప్పుకున్నారట? మనము ఈ భూమి మీద మేము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము అని ఒప్పుకున్నారట. వారందరూ కూడా ఆ విధంగా ఒప్పుకున్నారు కనుక మనము కూడా ఒప్పుకోవాల్సినది ఏమిటి? మన ఈ భూమి మీద పరదేశులం, యాత్రికులము. 14వ వచనం మనం చదువుకున్నట్టయితే, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నారని విషదపరచుచున్నారు కారా. తమ స్వదేశం, భూలోకము పరదేశము, మరి స్వదేశం ఏమిటంట? స్వంత దేశము పరలోకం. 15వ వచనంలో
వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, పునరుత్థానం మన జీవితంలో చూపే ప్రభావం ఏమిటి అంటే, మనకు నేర్పే పాఠం ఏంటంటే, విశ్వాసులారా మీకు శ్రేష్టమైన దేశం ఉంది. ఏమిటి ఆ శ్రేష్టమైన దేశం? అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. శ్రేష్టమైన దేశం ఏది? పరలోక సంబంధమైనటువంటి దేశము. పరలోకములో నిత్య జీవము, పరలోకములో నిత్య నివాసము అని పునరుత్థానం మనకి పాఠము నేర్పిస్తూ ఉంది. భూమి మీద జీవించే ఈ జీవితం తాత్కాలికము. పునరుత్థానము తర్వాత జీవించే జీవితమే అది శాశ్వతమైనటువంటి జీవితము అని పునరుత్థానము మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ భూలోకంలో జీవించే జీవితం తాత్కాలికం. పునరుత్థానము తర్వాత జీవించే జీవితం శాశ్వత జీవితం. కాబట్టి మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ఒక మొబైల్ 1 సంవత్సరం వస్తుంది, ఇంకొక మొబైల్ 10 సంవత్సరాలు వస్తుంది. దేన్ని కోరుకుంటారు? ఎల్లమ్మమ్మ, ఏ మొబైల్ కొనుక్కుంటారు మీరు? సంవత్సరం వచ్చే మొబైల్ కొనుక్కుంటావా? 10 సంవత్సరాలు వచ్చే మొబైల్ కొనుక్కుంటావా? 10 సంవత్సరాలు వచ్చే మొబైలే కొనుక్కుంటావు కదా. అలాగే మరి ఈ భూమి అనేది మనకి తాత్కాలికమైనటువంటి దేశం. 70, 80, 90, 100, 110, 120 కదా. ఒక పరిమితి ఉన్నటువంటి దేశం ఇది. పరిమితి అయిన ఆయుష్ కాలం ఉన్నటువంటి దేశం ఇది. పునరుత్థానము తర్వాత జీవించే జీవితం అది శాశ్వతమైన దేశం. అది అన్లిమిటెడ్ పరిమితి లేనటువంటి జీవిత కాలం ఉన్నటువంటి దేశం ఇది. కనుక మనం ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ఆ పునరుత్థానము తర్వాత జీవించే జీవితానికి మనము ప్రాముఖ్యత ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ కొండ మీద కూర్చొని శిష్యులతో మాట్లాడుతూ బహుజన సమూహముతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోమన్నాడా? కూర్చుకోవద్దన్నాడు. మరి ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకంలో కూర్చుకోమన్నాడు కదా. అంటే భూమి మీద ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నమ వేసి దొంగిలెదరు. కాబట్టి మీరు భూమి మీద ధనమును కూర్చుకున్నప్పుడు ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకములో ధనమును కూర్చుకోనండి. అక్కడ దొంగలు కన్నం వేసి దొంగతనం చేయరు, చిమ్మెట తుప్పు తినివేయదు అని చెబుతూ మీ ధనము ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడ ఉండును అన్నాడు. నువ్వు పరలోకములో ధనమును కూర్చుకుంటే నీ హృదయం అంతా పరలోకం మీద ఉంటది. పరలోకం పోవాలి అని నీ హృదయం అంతా ఆ పరలోకం మీద ఉంటుంది. మనసంతా పరలోకం మీద ఉంటుంది. యేసుక్రీస్తు మాటలలో ఆ ప్రాముఖ్యత చూడండి. పౌలు గారు కొలస్సై సంఘానికి రాస్తూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వేటిని వెతకమన్నాడు? పైనున్న వాటినే వెదకుడి, భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అన్నాడు. కాబట్టి పునరుత్థానము మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే, విశ్వాసులారా, ఈ భూలోక జీవితం తాత్కాలిక జీవితం. ఈ భూలోక జీవితం మనం భూలోకం మీద మనం పరదేశులం, యాత్రకు వచ్చినటువంటి వారం. మన దేశం స్వదేశం ఉంది, శ్రేష్టమైన దేశం ఉంది. అది పరలోక సంబంధమైన దేశం. అక్కడ నిత్యము జీవించే జీవితం, అక్కడ నిత్య నివాసం ఉన్నటువంటి ఆ జీవితము అని పునరుత్థానం మనకి పాఠం నేర్పిస్తుంది. కాబట్టి మన మనస్సు తాత్కాలికమైన జీవితం మీద ఉంచకుండా శాశ్వతమైన దేశం మీద ఉంచాలి అని, మన జీవిత ప్రాముఖ్యత తాత్కాలిక దేశం మీద ఉంచకుండా ఆ శాశ్వతమైన దేశానికి మన ప్రాముఖ్యత ఉండాలి అని ఈ పునరుత్థానం మనకి పాఠమును నేర్పిస్తుంది.
ఇది మూడవ పాఠం. మొదటిది మనం చూసాం పునరుత్థానము మనకి ఏం తెలియజేస్తుందంటే తీర్పు ఉంది. పునరుత్థానం తర్వాత తీర్పు ఉంది కనుక నువ్వు నిత్య శిక్షను అనుభవించకుండా ఉండాలంటే మారు మనసు పొందు అని తెలియజేస్తుంది. రెండవది, పునరుత్థానము మన జీవితంలో మనకి ఏం నేర్పిస్తుంది అంటే మనకు నిరీక్షణను కలగజేస్తుంది, మనకి ఆదరణని కలగజేస్తుంది. మూడవది, పునరుత్థానము మనకి ఏం నేర్పిస్తుంది అంటే పునరుత్థానము ఈ లోకము తాత్కాలికమైనదని, పరలోకము అది శాశ్వతమైనదని కనుక మనం శాశ్వతమైన ఆ లోకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళాలనే మనస్సు కలిగి జీవించాలి అని మనకు పాఠము నేర్పిస్తూ ఉంది. ఇప్పుడు చాలా మంది మనము ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ బాడుగా ఇంటిలలో నివసించుచున్నటువంటి మనము బాడుగా ఇళ్ళని మన ఇళ్ళను రెడీ చేయించుకున్నట్లుగా మనం రెడీ చేయించాం. ఎందుకని? ఏదో కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల్లో ఉండబోతున్నాం, ఇదే మన సొంత ఇల్లు కాదు కదా అని పట్టించుకోం, సర్దుకొని పోతూ ఉంటాం. మన సొంత ఇల్లు అయితే చక్కగా మనము ఏది పోయినా, ఒక కిటికీ పోయినా, ఒక తలుపు పోయినా, ఒక గోడకి ఏదైనా ఇబ్బంది కలిగినా మనము దానిని చక్కగా చేయించుకుంటాం. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన ఇంటి కానిదానికి, మన సొంత ఇల్లు కానిదానికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా మన సొంత ఇంటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది ఎంత వాస్తవమో, ఈ విషయంలో ఎలాగ మనము నివసించుచూ ఉన్నామో అదే విధంగా మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు ఇది తాత్కాలిక దేశం. మరణము తర్వాత, పునరుత్థానము చెందిన తర్వాతనే శాశ్వతమైన దేశంలో మనం ఉండబోతున్నాం అని మనము మన సొంత ఇంటి మీద మనసును ఎలా పెడతామో ఆ యొక్క సొంత దేశం మీద మనం మనసును పెట్టి అలాగూ నడుచుకొన వలసినటువంటి వారమై ఉన్నాం ఈ భూమి మీద. నాలుగవ విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, 4వ విషయం, పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12 మరియు 13 వచనాలను మనం చదువుకుందాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. పునరుత్థానం మనకి ఏం బోధిస్తుంది అంటే, విశ్వాసులారా, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దినాన పునరుత్థానము చోటు చేసుకోబోతుంది. కాబట్టి ఈ భూమి మీద జీవించుచున్నటువంటి మీరు ఇదిగో వీటిని విసర్జించాలి అని పునరుత్థానం విశ్వాసులమైనటువంటి మనకి బోధిస్తుంది. ఏం విసర్జించాలట? విసర్జించాలి, విడిచిపెట్టాలి, మానివేయాలి. ఈ మాటల భావం అంతా ఒకటే. విసర్జించాలి. ఏం విసర్జించాలి? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలంట. విశ్వాసమైనటువంటి మనలో ఇవి ఉన్నట్లయితే, భక్తిహీనత ఉన్నట్లయితే, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఈ విధంగా రాశాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అని. అంటే పైకి పటారం, లోన లటారం. మేడి పండు చూడో మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడో పురుగులుండు కదా. ఒకవేళ మనం అలాగే జీవిస్తూ ఉన్నట్లయితే,
పైకి భక్తిగా కనిపిస్తూ లోపల భక్తి లేని జీవితము జీవిస్తున్నట్లయితే దాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? విసర్జించమన్న పునరుత్థానం మనకి ఏం బోధిస్తుందంటే దానిని విసర్జించు, భక్తి లేని జీవితాన్ని విసర్జించు, భక్తి యొక్క శక్తి కలిగి జీవించు. ఏంటన్నమాట? భక్తి యొక్క శక్తి కలిగి జీవించు అని పునరుత్థానం మనకి బోధిస్తోంది. భక్తిహీనతను అంటే ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను, దురాశ దుఃఖానికి చేటు, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. ఇహలోక సంబంధమైన దురాశలు, ఇహలోక సంబంధమైన దురాశలు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించకుండా నిన్ను అణిచివేస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విత్తువానిని కూర్చున్న ఉపమానములో ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనాన్ని ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తాయట? అణిచివేస్తాయి. ఏంటి ముళ్ళ పొదలు? ముళ్ళ పొదలు ఏంటంటే ధనభోగం, ఐహిక విచారం, ధనభోగం. బైబిల్లో ఆకాను వెండిని, బంగారాన్ని, విలువైన వస్త్రాలను ఆశించి తన ప్రాణం పోగొట్టుకున్నాడు, తన భార్య ప్రాణం పోగొట్టుకున్నాడు, తన పిల్లల ప్రాణం పోగొట్టుకున్నాడు, రాళ్లతో కొట్టి చంపబడ్డాడు, అగ్ని చేత కాల్చివేయబడ్డాడు. కుటుంబంలో యజమాని చేసిన తప్పుకి కుటుంబం అంతా నాశనమైంది. గెహాజీ ధనాపేక్షతో అబద్ధమాడి కుష్ఠరోగాన్ని తీసుకొచ్చుకున్నాడు. గమనస్తుడు, అధికారి, మిక్కిలి ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. ప్రభువా, నిత్య జీవానికి వారసులను కావాలంటే నేనేం చేయాలి? దేవుని ఆజ్ఞలను పాటించి. ప్రభువా, నేను బాల్యం నుండి పాటిస్తా ఉన్నాను, నీకు ఒకటి కొద్దిగా ఉంది, నీ కలిగిన ఆస్తిని అంతా అమ్మి ఏం చేయమన్నాడు? పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. కానీ ఆ వ్యక్తి జీవితంలో మనం చూస్తాం అలా చేయలేకపోయాడు. అంటే నిత్య జీవము కన్నా, యేసు చెప్పిన దానికన్నా డబ్బును ప్రేమించాడు. ధనభోగం నిత్య జీవాన్ని పొందుకోకుండా చేసింది ఆ యవనస్తుడు, అధికారి, ఆ మిక్కిలి ధనవంతునికి. ఆ విత్తువాని గూర్చినటువంటి ఉపమానములో ముళ్ళ పొదలు విశ్వాస జీవితంలో ఎదగకుండా చేస్తుంది. ఇహలోక సంబంధమైన దురాశ విశ్వాసులు ఏం చేయాలట? విసర్జించాలి. అదే తిమోతికి పౌలు గారు రాస్తూ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి, దేనిని ఆశించి? ధనాపేక్షను ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తాము పొడుచుకొనిరి అని పౌలు గారు రాయడాన్ని మనం చూస్తాం. ధనాపేక్ష, ఇహలోక సంబంధమైనటువంటి దురాశ. పునరుత్థానం మనకు బోధిస్తున్నది ఏమిటంటే, విశ్వాసులారా, భక్తిహీనత ఉందా? ఇహలోక సంబంధమైన దురాశలు ఉన్నాయా? నువ్వు విడిచిపెట్టు అని బోధిస్తోంది. అంత మాత్రమే కాదు, పునరుత్థానము ఈ లోకంలో విశ్వాసులమైన మనం ఏ విధంగా బ్రతకాలో బోధిస్తుంది. ఏ విధంగా బ్రతకాలట, ఏ విధంగా బ్రతకకూడదో చూసాం. ఏ విధంగా బ్రతకాలట. ఈలో యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెను. 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఏంటంటే, ఒకటి, ఎదురు చూడాలి అట. ఎవరి కోసం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు రెండవ రాకడ కోసము ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఎలా జీవించాలి? ఎదురు చూస్తూ ఎలాగ జీవించాలట? స్వస్థ బుద్ధితో జీవించాలి అట, భక్తితో జీవించాలి అట, నీతితో జీవించాలి అట. ఇవి మన అనుదిన జీవితంలో మనం ఆచరించవలసినవి. స్వస్థ బుద్ధి. దేనికి స్వస్థత? బుద్ధికి స్వస్థత కలగాలి. చాలా మంది బుద్ధులు బాగలేకుండా ఉంటాయి. దేనికి? శరీరానికి కాదు స్వస్థత. శరీరానికి కూడా స్వస్థత కావాలి,
అయితే శరీరానికన్నా ప్రాముఖ్యమైన స్వస్థత దేనికి అంటే బుద్ధికి స్వస్థత కలగాలి. బుద్ధి బాగుంటే శరీరం కూడా బాగుంటుంది. బుద్ధి బాగోలేకపోతేనే చెడ్డ పనులు చేస్తాం. చెడ్డ పనులు చేస్తేనే అనేక సార్లు అనారోగ్యానికి గురి అవుతాం. పాపం అనేక సార్లు అనారోగ్యానికి కారణం. అన్నిటికీ అనారోగ్యము పాపమే అన్ని సమయాలలో అనారోగ్యానికి కారణం కాదు. కానీ అనారోగ్యానికి గురి కావడానికి పాపము కూడా కారణము. అందుకే పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎటువంటి బుద్ధితో బ్రతకాలంట? స్వస్థ బుద్ధితో బ్రతకాలి. ఇంకెలా బ్రతకాలట? నీతితో బ్రతకాలి. నీతితో బ్రతకాలి. మనము స్కూల్కి వెళ్తున్నామా, కాలేజీకి వెళ్తున్నామా, యూనివర్సిటీకి వెళ్తున్నామా, జాబ్ చేస్తున్నామా, మనం ఏం చేస్తున్నా మన జీవితంలో మనం ఎలా బ్రతకాలట? నీతితో బ్రతకాలి. తర్వాత అక్కడ రాయబడి ఉంది భక్తితో బ్రతకాలి. ఏంటి భక్తి? భక్తితో బ్రతకాలి అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, యాకోబు రాశారు కదా, భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు విధవరాండ్రు ఇబ్బందులో ఉన్నప్పుడు వారిని పరామర్శించడమే భక్తి. మన కళ్ళ ముందు ఉన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనం అలాగా ఇబ్బందులో ఉన్నటువంటి దిక్కులేని పిల్లలను విధవరాండ్రకు సహాయము చేయడము లేదు అంటే అది భక్తి కాదు. ఇంకా యాకోబు గారు మాట్లాడుతూ ఇహలోక మాలిన్యము మనకంటకుండా మనలను మనము కాపాడుకొనుటయే. చూడండి, ఇది భక్తి. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? మనల్ని మనం కాపాడుకోవాలి అట. ఇహలోక మాలిన్యము మనకు అంటుకోకుండా మనలను మనం కాపాడుకోవాలి అట. పునరుత్థానం మనం ఈ విధంగా బ్రతకాలి అని మనకి బోధిస్తూ ఉంటుంది. చివరిగా పునరుత్థానం మనకు బోధించే పాఠము ఏమిటి అనగా, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ మనము ఆ క్షయమగు కిరీటాన్ని చూస్తున్నాం. అక్షయమగు కిరీటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆ క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం అక్షయ కిరీటమును పొందుకునేటట్లుగా చేస్తుంది. పునరుత్థానం మనకు బోధిస్తున్నటువంటి పాఠం ఏమిటనగా, విశ్వాసులారా, మీరు విశ్వాస జీవితం ప్రారంభము చేసిన తర్వాత మీరు చేసిన ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తాం కదా బైబిల్లో, ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతము ఇవ్వబడును అని. అవిశ్వాసులకు మాత్రమే కాదు తీర్పు, విశ్వాసులమైన మనకు కూడా తీర్పు ఉంది. మనకేం తీర్పు అంటే, మనము చేసిన పనులను బట్టి మనకు తీర్పు.
విశ్వాసం ప్రారంభమైనది మొదలుకొని ఈ లోకాన్ని విడిచేంత వరకు మనము విశ్వాస జీవితంలో ఏ పనులైతే చేసామో ఆ ప్రతి పనికి కూడా జీతము ఉంటుంది. ఏమిటి ఆ జీతము? మనము మన విశ్వాస జీవితంలో ఒక మితము కలిగి, ఒక క్రమశిక్షణ కలిగి మనము జీవించినట్లయితే ఏమంట? అక్షయమైనటువంటి కిరీటాన్ని మనము పొందుకుంటాము అట. అలాగే పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇక్కడ మనం చూస్తున్నాం అతిశయ కిరీటం. ఎవరికి అతిశయ కిరీటం? సేవకుల యొక్క అతిశయ కిరీటము విశ్వాసులు విశ్వాసం నుండి తొలగిపోకుండా విశ్వాస జీవితంలోనే తుది వరకు కొనసాగినట్లయితే సేవకులకు సంతోషం, సేవకులకు ఆనందం. నేను పైన కష్టము వ్యర్థం కాలేదు, నేను కష్టపడినందుకు విశ్వాస జీవితంలోనే కొనసాగుచూ ఉన్నారు. ఇది సేవకుని యొక్క అతిశయ కిరీటం. అలాగే పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీట ఉంచబడి ఉన్నది. ఇక్కడ ఏ కిరీటాన్ని మనం చూస్తున్నాం? నీతి కిరీటం. ఎవరికి నీతి కిరీటం? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పౌలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తిమోతి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు కదా! నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని ధైర్యంగా చెప్తున్నాడు. ఇంత ధైర్యం ఏంటి? నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని ఎప్పుడు ధైర్యంగా చెప్పగలం? బాగా చదివి బాగా పరీక్ష రాసిన వ్యక్తి ధైర్యంగా చెప్పగలడు. ఇక్కడ పౌలు నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని ధైర్యంగా చెప్తున్నాడంటే అతడు ఎలా జీవించాడంటే 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటే. ఇది పౌలు జీవించిన జీవితం. మంచి ఆత్మ సంబంధమైన పోరాటము పోరాడాడు. ఆత్మ సంబంధమైన పరుగును కడముట్టించాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. పౌలులాగా మనం కూడా ఆత్మ సంబంధమైన మంచి పోరాటం పోరాడితే, ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో పరుగును కడముట్టిస్తే మన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటే మనం కూడా చెప్పగలం. ఏమని? నా కొరకు కూడా నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని. పునరుత్థానము తర్వాత మనము దేవుని ఎదుట తీర్పుకు నిలబడతాము. ఆ తీర్పు సమయమున దేవుడు మనము చేసిన పనులకి ఈ విధంగా కిరీటాలు మనకు ఇవ్వబోవచ్చు అంటున్నాడు. ఏ కిరీటాలు చూసాం? అక్షయము కిరీటం చూసాం, తర్వాత ఆ అతిశయ కిరీటం చూసాం, తర్వాత నీతి కిరీటం చూసాం. చివరిగా 2 చూసి మనం ముగించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ ఏ కిరీటం అంట? జీవ కిరీటం. ఎవరికి జీవ కిరీటం?
శోధన సహించని వారికి కాదు, శోధనలో నిలువని వారికి కాదు. ఎవరికి జీవ కిరీటం? ఎవరికి? శోధన సహించిన వారికి, శోధనలో నిలిచిన వారికి, పడిపోకుండా నిలిచిన వారికి జీవ కిరీటం. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎవరమైతే మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలను మనం సహిస్తామో, ఆ ఎదురయ్యే శోధనలలో పడిపోకుండా నిలుస్తామో, ఆ తీర్పు దినమున, పునరుత్థానము తర్వాత తీర్పు దినమున దేవుడు మనకి ఈ జీవ కిరీటాన్ని వేస్తాడు. చివరిగా పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎవరు మాట్లాడుతున్నారంటే పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సంఘ పెద్దలారా, ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు పెద్దలైనటువంటి మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అని చెప్తున్నాడు. పెద్దలకి సంఘం, దేవుడు సంఘాన్ని అప్పగించాడు. కాబట్టి పెద్దలు సంఘం పట్ల, అలాగే వారి పట్ల జాగ్రత్త తీసుకొని క్రూరమైన తోడేళ్ల నుండి సంఘాన్ని కాపాడి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ సంఘాన్ని నిర్దోషమైన సంఘముగా, నిష్కలంకమైన సంఘముగా, ముడతలేని సంఘముగా, మచ్చలేని సంఘముగా నిలబెట్టడానికి ఏ పెద్దలైతే ప్రయాసపడతారో ఆ పెద్దలకి ఎటువంటి కిరీటం అట? వాడబారని మహిమ కిరీటము. వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు ప్రతిఫలముగా వేస్తాడు. పునరుత్థానం మనకు బోధిస్తున్న పాఠం ఏమిటంటే, విశ్వాసులారా, మీకు కూడా తీర్పు ఉంది. ఆ తీర్పు దినమున మీరు చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలపు వేళ యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా దేవుడు యేసుక్రీస్తును 3వ దినమున తిరిగి లేపాడు. అయితే ఆయన పునరుత్థానము మనకు బోధిస్తున్న పాఠములు ఏమిటి అనగా, మొదటిది, మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. ఎందుకంటే తీర్పు ఉంది. ఆ తీర్పులో నువ్వు నిత్య శిక్షను తప్పించుకోయి నిత్య జీవానికి నువ్వు పాత్రుడవు కావాలంటే మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. ఒకటి. రెండవది, పునరుత్థానము మనకు బోధిస్తున్న పాఠం ఏమిటనగా, అది మనకు నిరీక్షణ కలగజేస్తుంది. దేవుడు యేసును మాత్రమే కాదు లేపింది, యేసు 2వ రాకడలో మనం విశ్వాసమై చనిపోతే మనం కూడా తిరిగి లేపబడతామని నిరీక్షణను మనకు నేర్పిస్తుంది. అదే విధంగా ఆదరణ, చనిపోయిన ఎవరైనా విశ్వాసులు చనిపోయినట్లయితే వారు తిరిగి లేపబడతారు అని ఆదరణని మనకి పునరుత్థానము నేర్పిస్తుంది. మూడవది పునరుత్థానము మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ భూమి మీద మనం కేవలం పరదేశులం, యాత్రికులం మాత్రమే. మనకు శ్రేష్టమైన దేశం ఉంది, అది పరలోక దేశము. అక్కడ నిత్యము జీవిస్తాము, అక్కడ మనకు నిత్య నివాసం ఉంది. కనుక నీ మనసు దాని మీద పెట్టు, నీ జీవితంలో దానికి ప్రాధాన్యత ఇవ్వని మనకు నేర్పిస్తుంది. 4వది, పునరుత్థానం ఏం నేర్పిస్తుంది మనకంటే, ఇహలోకములో భక్తిహీనతను విడిచిపెట్టు, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టు, స్వస్థ బుద్ధితో బ్రతుకో, నీతితో బ్రతుకో, భక్తితో బ్రతుకో. భక్తి ముసుగులో భక్తి లేకుండా బ్రతకవద్దు అని మనకు బోధిస్తుంది. చివరిది, విశ్వాసులారా, పునరుత్థానం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, విశ్వాసులారా, మీకు కూడా పునరుత్థానం తర్వాత మీకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. రక్షణకు సంబంధించిన తీర్పు కాదు. మనం రక్షణ పొందుకున్నాం. అయితే మన విశ్వాస జీవితంలో మనము చేసిన పనులను బట్టి తీర్పు, ఆ పనులను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనం ఇంతవరకు 5 కిరీటాలు చూసుకున్నాం. ఆ 5 కిరీటాలు మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఎలాగ జీవించాలో మనం చూసాం కదా. ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిందా? జరుగుతుందంగా కదా. ఐపీఎల్ మ్యాచ్లో ఆ ట్రోఫీ కోసం ఎంత కష్టపడతారో కదా, మనందరికీ తెలుసు, చూసే వాళ్ళకి బాగా తెలుసు కదా. అది క్షయమయ్యే కిరీటం.
క్షయమయ్యే కిరీటము కొరకు ఎంత ప్రాక్టీస్, ఎంత ఫిట్నెస్ చూస్తారు. మనము వారు పొందుకునేది క్షేమ కిరీటం, అయితే మనం పొందుకునే కిరీటాలు చూసాం. ఆ కిరీటాలు మనం కూడా పొందుకోవాలంటే మన ఆత్మ సంబంధమైన జీవితం చక్కగా ఉండడానికి మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఆత్మ సంబంధంగా మనం ఎంత ఫిట్నెస్గా ఉండాలి. జిమ్కి వెళ్తూ ఉంటాం ఎందుకని? లావు తగ్గడానికి, లావు పెరగడానికి, కూడా ఫిట్నెస్గా ఉండడానికి. ఆత్మ సంబంధంగా మనం కూడా పునరుత్థానము చెంది ఆ పరలోకం వెళ్ళి నిత్య నివాసంలో నిత్యము జీవించాలి అంటే మరి మనకు కూడా ప్రాక్టీస్ అవసరం కదా, మనకు కూడా ఆత్మ సంబంధమైన ఫిట్నెస్ అవసరం కదా. కాబట్టి మన జీవితాన్ని ఈ పునరుత్థానం నేర్పించే ఈ పాఠాల ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మనం పునరుత్థానము చెందుదాం. దేవుడు ఆ విధంగా జీవించుటకు సహాయమును చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. ప్రార్థన విను దైవ. సమయంలో ఆయన ఇంతవరకు మీ మాటలు చెప్పడానికి మీకు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుతున్నాను దైవ. సమయంలో ఆయన చెప్పినటువంటి నేను, అదేవిధంగా వినినటువంటి వారు మీ మాటల ప్రకారంగా మేము జీవించినప్పుడు మమ్మల్ని గురించి మేము జాగ్రత్త తీసుకున్నట్టుగా మీరు నాయన సహాయం చేయమని ముందున్న కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించి కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మనం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.